ఓం గురు జయ గురు జయ జయ గురు 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 శ్రీ నిసర్గదత్త మహారాజు की జై. నిసర్గదత్త బోధ 33వ భాగంలోనికి వస్తున్నాము. ఇందులో కూడా పునరాలోకనం కార్యక్రమమే ఉంటుంది. మహారాజు గారు చెప్తున్నారు, నీవు ఏది కాదో అది తెలుసుకుంటే చాలు. నీవు ఎవరవో తెలుసుకోనక్కరలేదు. ఇది కొత్త విషయంలాగా అనిపిస్తుంది, కానీ కొత్తదేం కాదండి. చెప్పే పద్ధతి మామూలుగా ఏం చెబుతూ ఉంటారు, నువ్వు తెలుసుకో, నువ్వు తెలుసుకో. మహారాజు గారు ఏం చెప్తున్నారు, నువ్వు ఏది కాదో తెలుసుకో. రెండింటికి ఒకటే అర్థం వస్తుంది. క్షేత్రము క్షేత్రజ్ఞుడు కలిసినట్టుగా ఉంది. క్షేత్రాన్ని గురించి చక్కగా తెలుసుకుంటే క్షేత్రజ్ఞుడు మిగులుతాడు. ఇంకా కూడా ఏం చెప్తూ ఉంటారంటే, నువ్వు తెలుసుకోవడం అనేది కుదరదు. ఇతర పదార్థాలను తెలుసుకోవచ్చు, కానీ ఆ రకంగా నువ్వు తెలుసుకోలేవు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు కాని దానిని తీసేసుకుంటూ ఇది కాదు అంటే చివరికి ఏదో మిగులుతుంది. అది నీ స్వరూపము అని చాలాసార్లు చెప్తూ ఉంటారు. చెప్పే పద్ధతి అండి. ఒక్కోసారి నువ్వు తెలుసుకోని కూడా చెప్తూ ఉంటారు. అదే విషయం మళ్ళీ ఇంకో చోట కూడా వచ్చింది. ఆత్మజ్ఞానం అనేది అసలు ఏమి ఉండదు. ఎందుకంటే నీవు ఎవరవో దానిని వర్ణించడం కుదరదు. ఇది కాదు అంటూ అన్నిటినీ తొలగించుకుంటూ రావటమే దాన్ని తెలుసుకోవడం. నువ్వు చెప్పగలిగిందల్లా నేను ఇది కాదు, నేను అది కాదు అనటమే. ఆ విధంగా వాటిని చూడటం అంటే వేరు చేసి చూడటం వలన చూడబడేది నీవు కావు అని తెలుసుకోగలుగుతావు. అదే విషయం మళ్ళీ ఇంకోసారి చెప్పారు. నువ్వు సత్యాన్ని తెలుసుకుందాం అని ప్రయత్నం చేయకు. ఎందుకంటే మనస్సు ద్వారా దేన్ని తెలుసుకున్నా అది సరి అయిన జ్ఞానం కాదు. కానీ మనస్సు ద్వారానే నీవు కానిది ఏదో తెలుసుకోవచ్చు. అది చాలు నీ మోక్షం కోసం. నేను సత్యాన్ని బాగా తెలుసుకున్నాను అనుకోవటం మహాప్రమాదకరం. ఎందుకంటే ఆ జ్ఞానం నిన్ను ఇంకొక రకంగా మనస్సులోనే బంధించి ఉంచుతుంది. చూడండి, నన్ను నేను తెలుసుకున్నాను అని మనస్సు సహాయంతో చెప్తూ నా స్వరూపం ఇటువంటిది అంటూ ఉంటే ఇంకా ఆ మనస్సు పరిధిలోనే ఉన్నట్లు. ఏదో సందర్భానుసారంగా ఆత్మ తెలుసుకున్నాను, వాడు తెలుసుకున్నాను ఇట్లా అంటుంటారు. మహారాజు గారు ఇంకొక కోణం నుంచి చెబుతున్నారు. నన్ను నేను తెలుసుకుంటున్నాను, తెలుసుకోగలిగాను అని గనక నువ్వు అనుకుంటే ఇంకా మనస్సు స్థాయిలోనే ఉన్నట్టు. అది ప్రమాదం అన్నారు.
అది నిన్ను బంధించి ఉంచుతుంది. తరువాత నేను శరీరాన్ని అనే భావాన్ని ఊహని పెట్టుకోకు. నేను శరీరం అనే భావమే అతి వినాశకరమైనటువంటిది. అది నిన్ను పూర్తిగా బంధించి వేస్తుంది, నీ నిజస్వరూపానికి దూరం చేస్తుంది. ఒక్క క్షణం కూడా నేను శరీరాన్ని అన్న ఆలోచన రానియకు. నీకు నువ్వు ఒక పేరు పెట్టుకోకు, ఒక రూపాన్ని కల్పించుకోకు. కేవలం మౌనంలోనే ఆ స్వరూపాన్ని గ్రహించగలగాలి. చూడండి, ఇది మనం చాలాసార్లు చెప్పుకుందే. లౌకిక జ్ఞానాలన్నీ మనస్సును ఉపయోగించి పొందుతాము. అట్లాగే ఆత్మజ్ఞానం అన్న దాంట్లో కూడా చాలా వరకు మనస్సును ఉపయోగించి ఇది కాదు ఇది కాదు ఇది కాదంటూ తీసేస్తూ ఉంటాము. చివరి మెట్లో మటుకు మనస్సు కూడా పూర్తిగా పోయి నిశ్శబ్దం, నిశ్చలం, మౌనం కలిగినప్పుడు నీ అసలు స్వరూపం నీకు సాక్షాత్కరిస్తుంది. అప్పుడు అది కనపడింది అని గాని, తెలియబడింది అని గాని, అనుభవం అయింది అని గాని సాధారణంగా చెప్తూ ఉన్నా అవి సరైన మాటలు కావు అని మహారాజు గారు అంటున్నారు. ఎందుకంటే అది అనుభవింపబడేది కాదు. తరువాత నేను మీకందరికీ చెప్పేది ఒకటే, నేను పుట్టాను, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, నాకు శరీరం ఉంది, నేను ఎప్పటికైనా చావాల్సి ఉంటుంది అనేటటువంటి కల్పనలను, ఊహల్ని తీసేయండి అని. ఆత్మ యొక్క మోక్షం అసత్యం నుండి, తనపైన తాను కల్పించుకున్న అభిప్రాయాల నుండి మోక్షం. అది ఏదో ఒక మహా అద్భుతమైనటువంటి అనుభవం కాదు. ఎంత గొప్ప అనుభవాలైనా సరే అనుభవింపబడింది అంటే అది నువ్వు కాదు. మరి ఏది నీ అనుభవం అంటే నిశ్చలం, నిర్మలం, మౌనం, నిశ్శబ్దం అన్నీ ఆగిపోయినప్పుడు ఏదుందో అది నువ్వు. ఎందుకు ఇట్లా అన్నిటినీ వదులుకోవాలి అంటే, తక్కువ దాన్ని వదులుకోవడం మరింత గొప్పదాన్ని పొందటం కోసమే. నువ్వు అన్నిటినీ వదులుకో, అన్నిటినీ పొందుతావు. చూడండి, అన్ని వదులుకునేదో బికార్లాగా సన్నాసిలాగా అయిపోయినా అట్లా కాదు. నువ్వు అన్ని వదులుకుంటే అంతకంటే గొప్పది నీకు దొరుకుతుంది. అదే విషయం మళ్ళీ చెప్తున్నారు. తనను తాను ఒక మిథ్యా కేంద్రంగా, అంటే నిజం కాకపోయినా ఉన్నట్లు అనిపించేటటువంటి భావించుకోవటాన్ని తీసేయాలి. నేను చూస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నేను చేస్తున్నాను, ఈ మాటలన్నీ నీ చైతన్యం నుండి దూరం కావాలి. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తి చైతన్యం నుంచి ఇవన్నీ పోతే ఆ వ్యక్తి పోయి అసలైన చైతన్యం, శుద్ధ చైతన్యం మిగులుతుంది. అసత్యం లేకుండా పోయినప్పుడు ఏది మిగులుతుందో అదే సత్యము. తరువాత నిన్ను నీవు ఎవరినిగా ఊహించుకుంటున్నావో అటువంటి వ్యక్తివి కావు. ఎవరిని నమ్మొద్దు, నిన్ను నువ్వు కూడా నమ్మొద్దు. అంటే ఇంతకుముందు నీలో ఉన్న అభిప్రాయాల్ని నమ్మొద్దు. మరి ఏం చేయొచ్చు అంటే, వెతకు, కనుక్కో. అంతకుముందు ఏర్పరుచుకున్న అన్ని రకాల ఊహల్ని దూరం చేసి అప్పుడు బండరాయి లాంటి సత్యాన్ని చేరుకుంటావు. బండరాయి అంటే ఏ విధంగా మార్పు లేకుండా ఒకటి ఏ రకంగా ఉంటుంది అన్న పోలికతో.
అన్ని రకాల మత్తు పదార్థాల నుండి నీవు దూరం అయ్యే వరకు, ఇక్కడ మత్తు పదార్థాలంటే నోటి ద్వారా తీసుకునేవని కాదండి, నీ గురించి నువ్వు ఇది 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 అని చెప్పుకుని అదొక ఊహాలోకంలో విహరించడం, దాన్ని మత్తు అంటున్నారు. దాని నుంచి దూరం అయ్యే వరకు ఈ మతాలు, విజ్ఞానాలు, ప్రార్థనలు, యోగాలు ఇవేవి నీకు ఉపకరించవు. ఎందుకంటే పొరపాటు అభిప్రాయాల మీద ఆధారపడినవి కాబట్టి అవే బలపడుతూ ఉంటాయి. ఇవి నువ్వు ఎన్ని రకాల యోగాలు, ప్రార్థనలు, పూజలు మొదలైనవి చేసినా అజ్ఞానమే బలపడుతూ ఉంటుంది అన్నారు. కానీ నేను ఈ శరీరము కాదు, మనస్సు కాదు అన్న ఒక్క భావంతో నువ్వు నిలబడి ఉంటే, వాటన్నింటికంటే వేరు అని, ఇంకా చెబితే సాక్షిని కూడా కాదు అని, అన్నిటికీ అతీతమని తెలుసుకోగలిగినప్పుడు నీ మనస్సులో మరింత మరింత స్పష్టత వస్తుంది. ఇక్కడ అన్ని తీసేయమన్నాడు, సాక్షిని కూడా అన్నారండి. అప్పుడప్పుడు మహారాజు గారు కూడా చెప్తుంటారు, సాక్షి అనే చాలా గొప్పది, అయితే అది ఒక వంతెన లాంటిది అన్నారు. ఇటు వ్యక్తి చైతన్యం నుండి శుద్ధ చైతన్యానికి వెళ్లటం కోసం ఉపయోగించే వంతెన లాంటిది, తగిన సమయంలో దాన్ని కూడా తీసేయాలి అని. మలినాలన్నింటినీ కడిగివేయి ఈ ప్రాచీనమైన బోధయే సరి అయిన బోధ. మలినాలు అంటే పైన చెప్పుకుంటూ వచ్చిన నేను ఇది అది 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 అనుకోవడం అన్నీ మలినాల కింద చెప్పారు. దాని మీద ఎవరో ప్రశ్నిస్తున్నారు, దృశ్యం అంతా అంటే తెలియబోయేదంతా మలినమేనా అంటే మహారాజు గారు అన్నారు, అన్ని మలినమే అంటే ఈ ప్రపంచం మొత్తం మలినమే అన్న అర్థం వస్తుందిగా. మహారాజు గారు అవును అంతే అన్నారు. తరువాత మనస్సు యొక్క సహజమైన స్థితి ఏమిటి అంటే మహారాజు గారు అన్నారు, మనస్సు యొక్క సహజ స్థితి ఏ ఆలోచనకు సంబంధించినది కాదు, మౌనం మాత్రమే. మౌనాన్ని గురించిన అభిప్రాయాలు కావు, మౌనమే. మనస్సు తన సహజ స్థితిలో ఉన్నప్పుడు ప్రతి అనుభవం తరువాత తనంతట తాను మౌనంలోకి జారుకుంటుంది. ఇంకో రకంగా చెబితే మౌనం అనే ఆధారంలో నుండే మనస్సు బయటకు వస్తున్నది. దీని అర్థం ఏంటండి, ఇంతకుముందు వచ్చింది మనస్సు నిశ్చలమైతే అది శుద్ధ చైతన్యం, ఇది పరబ్రహ్మం అంటూ ఉంటాం మనం ఉపనిషత్తు భాషలో. ఆ చైతన్యంలో చలనం వస్తే అది మనస్సు. అంటే నిజంగా ఉన్నటువంటి పదార్థం చైతన్యమే, శుద్ధ చైతన్యం. అందులో ఒక చలనం వచ్చింది, ఆ చలనానికి మనస్సు అని పేరు పెట్టారు. చలనం ఆగిపోతే మళ్ళీ శుద్ధ చైతన్యమే ఉంటుంది. తెలుసుకోవాల్సిందేంటి, చలనం ఉన్నప్పుడు చలనం లేనప్పుడు కూడా శుద్ధ చైతన్యం ఉంటుంది. అందువల్ల మనస్సు పైకొచ్చి, మనస్సు అంటే రకరకాల చలనాలు, ఆలోచనలు, అభిప్రాయాలు, భావాలు ఇటువంటివి కలుగుతూ ఉన్నప్పుడు కూడా వాటికి ఆధారంగా శుద్ధ చైతన్యం ఉంటుంది. మనస్సు అనేది వస్తుంది పోతుంది. దాని సహజ స్థితిని బాగా అర్థం చేసుకున్న తర్వాత ఏదైనా ఒక అనుభవం బాహ్యంలో కలిగితే అది అయిపోగానే మళ్ళీ నిశ్శబ్దం, మౌనంలోకి వెళ్తుంది.
ఆ మాట కూడా అన్నారు. ఇది జ్ఞాని యొక్క స్థితి అనమాట అండి. ఏదో ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ ఉండొచ్చు, అయిపోగానే వెంటనే మళ్ళీ నిశ్చలం, మౌనం. లౌకికంగా చెప్పేటటువంటి మనస్సులో రకరకాల పరిస్థితులు ఉంటాయి. వాటిని ఇంగ్లీష్లో అన్కాన్షియస్, కాన్షియస్, సూపర్ కాన్షియస్ అని చెప్పారు. అంటే అవ్యక్తంగా ఏమీ తెలియకుండా ఉండిపోవటం, అచేతనమైనటువంటి మనస్సు. తర్వాత మామూలుగా మనం అన్ని వ్యవహారాలు చేస్తున్నప్పుడు ఉంది చేతనమైనటువంటి, అన్నింటినీ తెలుసుకోగలిగిన మనస్సు. ఇంకొకటి సూపర్ కాన్షియస్ అంటే పరాచైతన్యం, అతీత చైతన్యం, ఇంద్రియాతీత చైతన్యం, ఇటువంటి మాటలు వాడచ్చు. అతీతమైనటువంటి విషయాలను కూడా తేలికగా తెలుసుకోగలిగినటువంటి మనస్సు అని మూడింటిని చెప్పారు. చెప్పి మహారాజు గారు ఏమన్నారు, ఇవేవీ నువ్వు కావు. ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే సూపర్ కాన్షియస్ అంటే అతీతమైనటువంటి మనస్సు అంటే దానికి కొన్ని శక్తులు కూడా ఉంటాయి. నలుగురికి తెలియనటువంటి విషయాలు కూడా తెలుసుకోగలుగుతుంది. అదేదో గొప్ప విషయం అనుకోకూడదు. అది కూడా మనస్సుకి, వ్యక్తికి, ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది. నువ్వో వ్యక్తివి కావు అంటే చైతన్యానివేను. ఇక్కడ జరిగేదంతా ఒక సినిమా ప్రదర్శన, నీ యొక్క సినిమా ప్రదర్శన. అందుకు కావలసిన వెలుతురు నువ్వే, చూచేటటువంటి శక్తి నువ్వే, కానీ బొమ్మ మాత్రం నువ్వు కాదు. అంటే సినిమా తెర మీద వెలుతురు పడుతూ ఉంటుంది, ఆ వెలుతురుకి ఏమైనా కొంచెం అటు ఇటు అడ్డాలు వస్తే బొమ్మలాగా వస్తుంది. వెలుతురు మారదు, ఫిల్మ్కి వెనకాలన్న వెలుతురు మారదు, ఫిల్మ్ తర్వాత వచ్చే వెలుతురులో మార్పులు వస్తాయి. నువ్వు ఆ అసలైనటువంటి వెలుతురు లాంటి వాడివి. అట్లాగే తెర మీద బొమ్మల్ని చూస్తూ ఉన్నారనుకోండి, కూర్చుని హాల్లో కూర్చుని, వాళ్ళలో కూడా మార్పు ఉండదు. అటువంటి వాడివి నువ్వు, బొమ్మలు కావు. సారాంశం, మనస్సు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, మహామేధావి అయినా లేక మూర్ఖమైన స్థితిలో ఉన్నా, ఆ రెండూ కూడా శుద్ధ చైతన్యానికి సంబంధించినవి కావు. తన స్వరూపాన్ని తెలుసుకునేటటువంటి పద్ధతి చాలాసార్లు చెప్పిందే. వచ్చిందాన్ని రాని, పోయేదాన్ని పోని, ఏమీ కోరకు, దేనికి భయపడకు, ఉన్నది ఉన్నట్లుగా పరిశీలిస్తూ ఉండు. దాన్నే ఒక ఉదాహరణతో చెప్తున్నారు. కిటికీ అనేది గోడ లేకపోవడాన్ని, అంటే గోడ అభావాన్ని సూచిస్తుంది. అంటే గోడలో ఒక చోట ఖాళీ ఉంటే కిటికీ, దానివలన గాలి వెలుతురు వస్తాయి, ఎందుకంటే అది ఖాళీగా ఉంటుంది కాబట్టి. అట్లాగే నీ మనస్సంతా ఖాళీగా పెట్టుకుంటే, ఏ ఊహలు ప్రయత్నాలు లేకుండా ఉంచితే, ఏ అవరోధం లేకపోతే, సత్యం దానంతట అది లోపలికి వస్తుంది. అంటే కిటికీ తెరిస్తే వెలుతురు వస్తుంది, వెలుతురు అంతటా ఉంది. కిటికీ మూసు కూర్చుంటే కనపడదు, తెరిస్తే వెలుతురు వచ్చేసింది అప్పటికప్పుడే. అట్లా నీ మనస్సులో ఉన్న అవరోధాల్ని, ఏమిటి అవరోధాలు అంటే ఊహలు అన్నారు. ఊహలు కోరికలను తీర్చుకోవడం కోసం ప్రయత్నాలు, ఇటువంటివన్నీ లేకుండా అట ఊరక నిశ్చలంగా మౌనంగా మనస్సు ఉంటే సత్పదార్థం దానంతదే వస్తుంది, ఎందుకంటే ఎప్పుడు ఉంది కాబట్టి అని.
ఒక ప్రశ్న, మీరు అన్నిటినీ వదులుకుంటే అంటున్నారు, కానీ నేను అన్నది సత్యాన్ని తెలుసుకోవడానికి ఒక ముఖ్యమైన మార్గంగా మీరు చెప్తూ ఉంటారు కదా, మరి అన్నీ వదులుకుంటే ఎట్లా అంటే నేను భావం ఉండాలి కదా అని మహారాజు గారు చెబుతున్నారు. ఇతర అన్నిటినీ వదిలించేటటువంటి పద్ధతి చివరికి ఆ నేను భావం కూడా పోవలసిందే. ఎందుకంటే ఎప్పుడూ స్పష్టంగా ఉండేదాన్ని ఇది 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 అనుకుంటూ కూర్చోవడం ఎందుకు? మనస్సుని నేను భావంలో పెట్టడం అనేది బహిర్ముఖమైనటువంటి మనస్సుని బాహ్యం నుంచి మరల్చి అంతర్ముఖం చేయటానికే అన్నారు. అంటే చెప్పే పద్ధతుల్లో కొంచెం తేడా ఉందండి. మనం తికమక పడక్కర్లేదు. ఆత్మను కనుక్కో అని కూడా చెప్తుంటారు కొన్ని సందర్భాల్లో. ఇక్కడ చెప్పిన సందర్భం ఏంటి? తక్కిన వాటన్నిటినీ కాదను, అప్పుడు ఆత్మ ఉండనే ఉంది. మరి నేను భావం చాలా ముఖ్యమని మీరు చెప్తూ ఉంటారు కదా అంటే ఆ నేను భావం కూడా తక్కిన వాటిని వదిలించుకోవడం కోసమే గాని నేను భావాన్ని అట్టిపెట్టుకోమని కాదు. తగిన సమయంలో దాన్ని కూడా వదలాల్సిందే. అన్ని భావాలని తాత్కాలికమైనవి గాని ఎక్కువ కాలం నిలిచేవి గాని శరీరం, మనస్సు, మగ, ఆడ మొదలైన భావాలన్నింటినీ వదిలేయి ఏముంటుంది? ఇంకా అన్ని భేదాల్ని వదిలేసుకున్న తర్వాత మనస్సు ఎట్లా ఉంటుంది? అసత్యాన్ని పట్టుకు వేలాడటమే సత్యాన్ని దర్శించనీయకుండా చేస్తుంది. ఇంకా చెప్పారు, నువ్వు ఈ ప్రపంచం నుంచి ఏది ఆశించకుండా ఉన్నప్పుడు, దేవుడి నుంచి కూడా ఏమీ కోరకుండా ఉన్నప్పుడు, నీకేమీ అవసరం లేకుండా ఉన్నప్పుడు ఆ పరమాత్మ స్థితి నీవు పిలవకపోయినా వస్తుంది. ఒక ఆయన ప్రశ్నించాడు, ఒక ఇంజనీర్ కావాలంటే నేను ఇంజనీరింగ్ చదవాలి, అట్లాగే దేవుణ్ణి కావాలంటే నేను దేన్ని నేర్చుకోవాలి అంటే మహారాజు గారు తన పద్ధతిలో చెప్పారు, అన్ని జ్ఞానాలని వదులుకోవాలి. దేవుడంటే అన్ని కోరికలు, అన్ని జ్ఞానాలు అంతమైన స్థితి. నేర్చుకున్నదంతా వదిలేయాల్సి వస్తుంది చివరి మెట్లో. కొన్ని జ్ఞానాలు ఎలాగంటే నేను భావం మొదలైనవి మహారాజు గారు చెప్తున్నారు కదండి, అటువంటివి కొన్ని సహాయం చేస్తాయి. చివరికి వచ్చేటప్పటికి అన్నిటినీ వదిలేసి మౌనంలోకి వెళ్ళాలి. వదులుకోవటం అనే దాని గురించి ఇంకా చెప్తున్నారు. అన్నిటినీ వదలటం అనేటటువంటిది మొదటి మెట్టు. కానీ నిజమైన త్యాగం ఏమంటే వదులుకోవలసింది ఏమీ ఉండదు అని తెలుసుకోవటం. ఎందుకంటే నీది అన్నది ఇక్కడ ఏమీ లేదు. ఇదంతా గాఢ నిద్ర లాంటిది. నీవు పడుకున్న పక్కని నిద్రించంగానే వదిలివేయవు. ఏం చేస్తావు? మర్చిపోతావు, పట్టించుకోకుండా ఉంటావు. ఈ ఉదాహరణ ద్వారా చెప్పిందేంటి, నీ స్వరూపంలోకి నువ్వు వెళ్ళినప్పుడు అసలు నీకు అక్కడ ఏం లేదు. గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మంచం ఉన్నది, మంచం మీద పడుకున్నాను, వదిలించుకోవాలి, ఏ భావాలేమి ఉండవు. అంతే. ఇది కూడా నిజమైన వదిలించుకోవడం అంటే నీ స్వరూపాన్ని తెలుసుకోవడం, అక్కడ ఉండిపోవడమే.
చూడండి, రకరకాలుగా చెప్తున్నారు. ఇందాకనేమో వదిలించుకోవాలి, అన్నింటిని వదిలేయాలని చెప్పారు. ఇప్పుడేమో అసలు వదిలించుకోవడానికి ఏముంది, అంతా కళ లాంటిది అన్నట్లుగా చెప్తున్నారు. అంటే చెప్పడానికి వీలు లేనటువంటి విషయాన్ని రకరకాలుగా చెప్పటం, ఒకదానికొకటి విరుద్ధంగా అనిపిస్తాయి. ఒక్కొక్కసారి మాటల్ని పట్టుకుని ఇదేమిటని ప్రశ్నిస్తూ ఉంటే ఈ మాటకి ఆ మాటకి విరుద్ధం కదా అన్నట్టు. వాటి అడుగున ఉన్న భావాన్ని చూస్తే అన్నీ ఒకటే, ఏం విరుద్ధం లేదు. మహారాజు గారు ఒకరితో అన్నారు, నీకు ఏం కావాలి అని నమ్ముతున్నావో అది నీకు అవసరం లేదు. నీకు నిజంగా ఏం కావాలో నాకు తెలుసు, నీకు తెలియదు. నీకు కావాల్సింది ఏంటంటే నేను ఏ స్థితిలో ఉంటున్నానో ఆ స్థితికి నువ్వు కూడా రావాలి. అది నీ యొక్క సహజమైన స్థితి. అంటే ఇందాక వచ్చింది సహజ స్థితి ఏంటి? సైలెన్స్, మౌనంగా ఉండడమే మనస్సు యొక్క సహజ స్థితి. అక్కడికి మనస్సు అనే పేరు ఉండదు, చైతన్యం అని పేరు పెట్టడానికి కూడా మనస్సు ఉండదు. అది మౌనం అంటే. అసలు ఎక్కడ మొదలు పెట్టాలి ఇదంతా అని అడిగితే ముందుగా దాని కొరకై ఒక కోరిక ఉండాలి. దేని కొరకు? సత్పదార్థం కోసం కోరిక అన్నారు. అంటే దాన్నే మనం ముముక్షుత్వం చెబుతాం. మోక్షం, ఆత్మను తెలుసుకుని మోక్షం పొందాలి అని ఆ కోరిక ఉండాలి నీకు. ఆ కోరిక బలంగా ఉన్నప్పుడు దానికోసం ప్రయత్నం చేయడం అనేది దానంతట వస్తుంది. ఇది బాగా ఆకలి ఉన్నవాడు అది అటు ఇటు వెతకడం, తయారు చేసుకోవడం, లేదా ఎక్కడైనా అడుక్కుని తినటమో ఏదో చేయాలని చూస్తాడు, అంత బాగా ఆకలి ఉంటే. అట్లా నీకు సత్పదార్థాన్ని కనుక్కోవాలి, ప్రపంచాన్ని వదులుకోవాలి అనే కోరిక తీవ్రంగా ఉంటే అదే దోవ చూపిస్తుంది అన్నారు. ఆ కోరిక తీవ్రంగా ఉన్నప్పుడు చేసి చూద్దాం ఎట్లా ఉంటుందో అనే భావనలోకి వస్తావు. అంటే ఏదో చేసేయాలి అంత కోరిక ఉన్నప్పుడు, ఇది సరైందో కాదో సరే చేస్తుందాం అన్న స్థితి వస్తుందిట. అంత తీవ్రమైనటువంటి కోరిక లేనివాడు ఏమో మంచో కాదో, ఏమైపోతుందో, ఎందుకు తర్వాత చూసుకుందాంలే అట్లా అంటుంటాడండి. దీనికోసం కోరిక తీవ్రంగా ఉండాలి అన్నారు. నాలో ఎందుకో ఏదో ఒక తపన, ఆత్రం కనిపిస్తోంది. ఏమిటి అంటే మహారాజు గారు అన్నారు, నువ్వు నిజంగా నీ కోసమే నువ్వు వెతుక్కుంటున్నావు. ఆ సంగతి నీకు తెలియదు. అంటే నా కోసం నేను వెతుక్కుంటున్నాను అన్నదానికి అర్థం ఏంటంటే నా సహజ స్వరూపమైనటువంటి ఆనందం కోసం, శాంతం కోసం నేను వెతుక్కుంటున్నాను. కానీ ఆ సంగతి తెలియకపోవటం వలన అయ్యో ఏంటో నాకు ఇది బాగలేదు, మరి ఏం చేయాలి తెలియదు, అట్లా కొట్టుకుంటూ ఉంటాడు. ఆ స్థితిని మహారాజు గారు చెబుతున్నారు. మనకు యోగ వాసిష్టంలో వస్తుంది. శ్రీరామచంద్రుడికి తీవ్రమైన వైరాగ్యం కలిగింది, కానీ ఆత్మజ్ఞానం కలగల. అప్పుడు మనసు అటు ఇటు కొట్టుకుంటూ జడప్రాయంగా తయారై ఎవరితో మాట్లాడకుండా బయటికి రాకుండా అదొక రకంగా ఉన్నట్టు అక్కడ వర్ణన వచ్చింది. మహారాజు గారు కూడా చెప్తున్నారు, తీవ్రమైన తపన ఉంటుంది, ఏదో చేయాలి, ఏం చేయాలో తెలియదు. అదంతా దేనికోసం అంటే నీకోసమే నువ్వు తప్పిస్తున్నావు. మాలో మార్పు వచ్చేటట్టు చేసేది ఏమిటి అని అడిగితే, మార్పు కావాలి అన్న విషయాన్ని నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి, అంతే. ఇక్కడ మార్పు అంటే ఏంటంటే ప్రస్తుతం ప్రపంచంలో కూడా కొట్టుకుంటున్నాం, అది మారాలి. అది మారి ఇంతకంటే మెరుగైనది ఏదో ఉంటుంది కదా, దాన్ని పట్టుకోవాలి.
ఇది మారాలి అని. అది నీకు స్పష్టంగా తెలిస్తే నేను మారాలని అప్పుడు మార్పు వస్తుంది. ఏం చేయాలో కూడా నీకే తెలుస్తుంది. పరిస్థితులు కూడా దానికి తగినట్టుగా వస్తాయి. తరువాత సుఖ దుఃఖాలను గురించి. ప్రతి సుఖము అంటే ప్రాపంచికమైన వ్యావహారికమైన సుఖం దుఃఖంతో కప్పబడి ఉంటుంది. ఒకదాన్ని విడిచి మరొకటి ఉండదు అని నీకు త్వరలోనే అర్థమవుతుంది. అంటే సుఖ దుఃఖాలు మారుతూ ఉంటాయి. అచ్చగా సుఖం గాని అచ్చగా దుఃఖం గాని ఎవరికి ఎప్పుడూ ఉండవు. ప్రపంచంలో పెద్ద దుఃఖమేముందండి అనే వాళ్ళకి చెప్పారు. నువ్వు అట్లా అంటున్నావు, ఎందుకంటే జీవితం ఎంత దుఃఖమయమైందో నీకింకా తెలియలేదు. నోట్లో ఒక చాక్లెట్ లాంటిది పెట్టుకుని నిద్రపోయే శిశువులాగా ఉన్నావు నువ్వు. అంటే ప్రపంచంలో ఉన్న సుఖ దుఃఖాలు నీకు ఇంకా అనుభవంలోకి రాలేదు సరిగ్గా అంటున్నారు. దుఃఖం అనేది ఎలా సర్వవ్యాపకంగా ఉంటుందో మనుష్యుల ముఖాల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే నీకే తెలుస్తుంది. అంటే ఏంటి? ఎప్పుడు ఎవడు నవ్వుతూ ఉండడు. ఒకసారి దిగాలు పడిన ముఖం, ఏడుపు ముఖం, చిరాకు ముఖం ఇట్లాంటివన్నీ కనపడుతూ ఉంటాయి నీకు అన్నారు. నీకు అప్పుడప్పుడు కలిగే సుఖం కూడా ఎంత పెళుసు అంటే అది చిన్న చిన్న విషయాల్లోనే బ్యాంకు దివాళా చేయటం, కడుపులో ఏదో కురుపు లేచిందనడం మొదలైన వ్యవహారాల్లో మాయమైపోతుంది అని కొద్ది ఉదాహరణలు చెప్పారు. నేను సుఖంగా ఉన్నాను అని నువ్వు అంటున్నావు, కానీ అది నిజమైన సుఖమేనా, లేక నిన్ను నీవు సముదాయించుకోవడానికి చెప్తున్నావా? నిన్ను నువ్వు నిర్భయంగా చూసుకో, నువ్వు వెంటనే గుర్తిస్తావు. ఏమని? నీ సుఖం అనేక షరతుల మీద, సందర్భాల మీద ఆధారపడి ఉంది. అది క్షణికం, సత్యం కాదు. నిజమైన సుఖం లోపల నుండే ప్రవహించి వస్తుంది. నా సుఖం కోసం వస్తువుల మీద, మనుష్యుల మీద ఆధారపడాలి తప్పదు అనుకోవటం నీ స్వరూపం యొక్క అజ్ఞానం వలన. నువ్వు సుఖంగా ఉండటానికి నీకేమీ అవసరం లేదు, ఆత్మజ్ఞానం తప్ప అని తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం, విజ్ఞత. దుఃఖానికి మూల కారణం ఏమిటి అంటే, పరిమితులు కలిగిన శరీర మనస్సులతో ఏకీభావం చెంది ఒక వ్యక్తిగా తయారు కావడమే. శరీరానికి సంబంధించిన అనుభూతులు అంటే ఇంద్రియాల అనుభూతులు అవి ఎంత గట్టిగా ఉన్నప్పటికీ దుఃఖాన్ని కలిగించవు. అదంతా మనస్సులోనే ఉంటుంది. అంటే ఎవరెవరికో ఎదురు దెబ్బ తగిలిందనుకోండి, తగిలినప్పుడు ఏం జరుగుతుంది? కొందరు ఏం లేదన్నట్టుగానే ఓర్చుకుంటారు, కొందరు ఒకసారి అమ్మో అంటారు, తర్వాత ఆపేస్తారు, కొందరు అయ్యో 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 చాలాసేపు అంటూ ఉంటారు. ఇవన్నీ మనస్సులో ఉండేటటువంటి తేడాలు. అది మహారాజు గారు చెప్పింది. శారీరకమైన, ఇంద్రియ సంబంధమైన అనుభూతులు అందరికీ ఒకే రకంగా ఉన్నా వాటిని ఏ విధంగా నువ్వు స్వీకరిస్తావు అనేది మనస్సులో ఉంటుంది. నొప్పి అనేది శారీరకం,
దుఃఖం అనేది మానసికం, నొప్పి అనేది శరీరం నిలబడటం కోసం అవసరం. అంటే ఏదో దెబ్బతలింది, నెత్తురు కాలిపోతుంది, దాన్ని చూసి పట్టించుకుని ఏదో చెయ్యాలి మనం. ఆ విధంగా నొప్పి మనకి శరీరాన్ని రక్షించుకోవడం కోసం ఒక సూచన, సిగ్నల్స్ ఇస్తూ ఉంటుందన్నమాట అండి. కానీ నువ్వు దుఃఖపడాలి అని ఎవరు నిన్ను ఒత్తిడి చేయరు. దుఃఖం అనేది ఒక దాన్ని పట్టుకు వేలాడటం, లేక వద్దు వద్దు అనటం. అంటే శారీరకంగా కానీ ఇతరత్ర వచ్చే వాటిని దాన్నే పట్టుకొని వేలాడటం, కాదు వద్దు వద్దు అనటం. ఆ రెండింటి వలన దుఃఖం అంటే మనసులో వస్తుంది. తరువాత నువ్వు మనశ్శాంతిని కోరుతూ ఉన్నావు, నువ్వు దాన్ని కనుక్కోలేకుండా ఉన్నావు. ఎందుకంటే సహజంగా చంచలము, అశాంతము అయిన మనస్సు నువ్వు ఏం చేసినా అది శాంతించదు. అసలైన శాంతం దాన్ని ఎవరూ భంగపరచలేరు. ఇక్కడ అర్థం ఏంటంటే అసలైన శాంతం అంటే నీ ఆత్మ నుంచి సహజంగా వచ్చేది. అలజడి, ఆందోళన ఇటువంటివన్నీ మనస్సు ద్వారా వచ్చేవి. మరి శాంతం కోసం నేను ప్రయత్నిస్తూనే ఉన్నానే అంటే మహారాజు గారు అన్నారు, ఆ విధంగా తీవ్రమైన ప్రయత్నం చేయటం కూడా ఒక రకమైన చాంచల్యమే అవుతుంది. అంటే శాంతం కోసం ప్రయత్నం చేయక్కర్లేదు, ఏ విధమైన ఆధ్యాత్మిక సాధనలు అక్కర్లేదు అని అర్థం కాదు. ఇక్కడ అతీతంగా చెప్పిన మాట. నీ స్వరూపం సహజంగా శాంతం. శాంతం కావాలి 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 అనుకోవటం కూడా అశాంతిని ఇస్తుంది అని అతీతంగా చెప్పిన మాట. మొట్టమొదట్లోనే నీకెప్పుడు శాంతం ఉందిగో అంటే అర్థం కాదు. శాంతం అనేదాన్ని పొందటానికి ప్రతివారికి అర్హత ఉంటుంది కదా అంటే మహారాజు గారు అన్నారు, ఎవరు దానిని పాడు చేసుకోకుండా ఉంటారో వారికే ఉంటుంది ఆ అర్హత. కారణం లేకుండా సుఖము, శాంతి ఎట్లా వస్తాయి అని మీరు అడుగుతారు. నా అనుభవం ఏంటంటే సుఖం కోసం దేనిపైన అయినా ఆధారపడవలసి వస్తే అది దుఃఖమే అవుతుంది. తరువాత సాధన గురించి అడిగిన దానికి చెప్తున్నారు. అతి సాధారణము, తేలిక అయినదే ఖచ్చితమైనటువంటిది. బాగా సంక్లిష్టం, గజిబిజితో కూడినది కాదు. కానీ మనుష్యులు ఎందుకో ఆ సాధారణమైన, తేలికైన, ఎల్లప్పుడూ దొరికేదాన్ని పట్టించుకోరు, నమ్మరు. నేను చెప్పేదాన్ని కాస్త పరీక్షించి చూడరాదు అన్నారు. ఇక్కడ సాధారణమైనది అంటే తన ఆత్మస్వరూపమే. అది వదిలేసి మనసు ద్వారా, ఇంద్రియముల ద్వారా, శరీరం ద్వారా, పరిస్థితుల ద్వారా, ఇతర వ్యక్తుల ద్వారా ఎన్నో రకాలుగా కృషి చేసి పొందవలసినటువంటి సుఖం కోసం పాకులాడుతున్నారు అని. అతి సాధారణము, దేని మీద ఆధారపడనక్కర్లేనిది, దాన్ని పట్టించుకోవటం లేదు అని. నేను అన్న ఒక్క భావం తప్ప తక్కిన అన్ని రకాల ఆలోచనలని నిషేధించు, కాదు అను. మొదట్లో మనస్సు ఎదురు తిరుగుతుంది, కానీ కొంత ఓర్పుతోటి వదలకుండా చేస్తూ ఉంటే అది చెప్పినట్లుగా విని తరువాత నిశ్చలమవుతుంది.
నిన్ను నువ్వు నిరంతరం గమనించుకుంటూ ఉండాలి. అంటే నీ మనస్సుని క్షణక్షణం దేన్ని వదలకుండా గమనిస్తూ ఉండాలి. ఈ విధమైన సాక్షి అభ్యాసం ఆత్మను అనాత్మ నుండి వేరు చేయడానికి తప్పనిసరి. ఇదండి సాధన. మహారాజు గారు ఎప్పుడు చెప్పేదే. అయినా మళ్లీ మనం ఒకసారి దాని మీద దృష్టి పెట్టి గట్టిగా పట్టుకోవాలి. ఆత్మ అనాత్మ వేరు చేయడం, మనసును గమనిస్తూ ఉండటం, నేను అనుకుంటూ గమనించడం కాదు, నాది కాదు, నేను కాదు, వేరైంది, తెర మీద బొమ్మను చూసినట్టు చూస్తున్నాను అన్నట్లుగా గమనిస్తూ ఉండు అంటున్నారు. తరువాత నేను దేన్ని చూస్తున్నానో అది మీరు కూడా చూడొచ్చు, ఇక్కడే ఇప్పుడే. కానీ మీ దృష్టి అంతా మిథ్యా వస్తువుల మీద ఉన్నది. మీ స్వరూపానికి మీరు విలువ ఇవ్వటం లేదు. మీ మనస్సు ఎప్పుడూ వస్తువులతోటి, జనులతోటి, ఆలోచనలు, భావాలతోటి నిండి ఉంటుంది. కానీ మీ గురించి మాత్రం కాదు. మీ ఆత్మనే మీ ఏకాగ్ర దృష్టిలోనికి తీసుకురండి. మీరు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎందుకట్లా పనిచేయాలనిపిస్తోంది, చేసినందుకు వచ్చే ప్రయోజనం ఏమిటి, వీటన్నిటినీ గమనించండి. మీ చుట్టూ మీరు కట్టుకున్న కారాగారం అంటే జైలుని గమనించండి. మీరు కాని దానిని తెలుసుకోవటం ద్వారా మీరు ఏది అవుతారో అది తెలియవస్తుంది. మీ స్వరూపంలోనికి పోయే మార్గం ఏమంటే తెలిసిన దాన్నంతా కాదు అనటం, నిషేధించటం, పట్టించుకోకపోవటం. ఇది ఎప్పుడు చెప్పేదేనండి. దీన్ని పొరలుగా ఉన్నదానంతా తొలగించుకుంటూ పోతే అడుగున ఉన్నది బయటపడుతుంది. తరువాత మనస్సు నేను భావంలో కదలకుండా, ఏమాత్రం కదలకుండా నిలిచినప్పుడు మాటలతో చెప్పలేని కానీ అనుభవంతో గ్రహించగలిగిన ఒక స్థితిని పొందుతావు. నీవు చేయవలసిందంతా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ ఉండటమే. ఆ స్థితిని గురించే మళ్ళీ ఇంకొక రకంగా చెప్పారు. నీ సాధన చివరి దశలో దేన్ని గ్రహించకుండా ఉండగలిగిన స్థితిని చేరతావు. అది మహదానందకరమైన అసంగము. దేన్ని పట్టుకోవటం ఉండదు, కానీ ఆనందం ఉంది. అంతరంగంలో విశ్రాంతి, వర్ణించతరముగాని స్వేచ్ఛ, స్వాతంత్ర్యం. ఇదంతా అద్భుతమైన సత్యం. అంటే ఊహించి చెప్పేది కాదు, అద్భుతమైన సత్యం. అనుభవంలో చూసుకోవచ్చు. సాక్షిగా ఉండటం అంటే ఊరక గమనిస్తూ ఉండటం. చూడబడేదాన్ని ఏదో చెయ్యాలి అని ఏమాత్రం ప్రయత్నం లేకుండా ఊరక చూస్తూ ఉండటం సాక్షి స్థితి. తరువాత నువ్వు శరీరంలోనూ లేవు, మనస్సులోనూ లేవు, కానీ రెండింటినీ తెలుసుకుంటూ ఉంటావు అని అర్థం చేసుకోవడమే
ఆత్మజ్ఞానం. నేను సాక్షిని మాత్రమే అనే భావం శరీరాన్ని మనస్సుని శుద్ధం చేస్తుంది, జ్ఞాన నేత్రాన్ని తెరిపిస్తుంది. ఇంతకుముందు నేను భావం మీద దృష్టి పెట్టి అదే అదే అనుకుంటూ ఉండన్నారు. ఇప్పుడు నేను సాక్షిని మాత్రమే అనే భావన గురించి చెప్పారు. అదేమిటి అంటే తేడా ఏం లేదు, అది మొదట్లో చెప్పిన మాట. కాస్తో కూస్తో సాధన చేసిన వాళ్ళకి, సాక్షి అంటే అర్థమైన వాళ్ళకి ఈ మాట చెప్పారు. సాక్షిని నేను అనే భావం శరీరాన్ని మనస్సుని శుద్ధం చేస్తుంది. సాక్షి చైతన్యం అనేది వ్యక్తి మీద, అంటే వ్యక్తి చైతన్యం లేక అహంకారం మీద పనిచేయటం మొదలు పెడితే వ్యక్తి అనేది చూడబడేది అవుతుంది, చూచేది కాకుండా పోతుంది. అప్పుడే ఆత్మ సాక్షాత్కారం కుదురుతుంది. ఇప్పటిదాకా అహంకారం అంటే నేను, చూచేది నేను, ఇవన్నీ చూడబడుతున్నాయి అని బాహ్య వస్తువుల గురించి చెప్తున్నారు. సాక్షిభావం అంటే నేను చూడబడేది, చూచేది కాదు. నేననే అహంకారం కూడా చూడబడేది. అది కుదిరినప్పుడు ఆత్మానుభవం కలుగుతుంది. ఇంకో సందర్భంలో చెప్పారు, మనస్సు స్వభావంగా అన్నిటినీ వేరు చేసి వ్యతిరేక భావంతో చూపిస్తూ ఉంటుంది. అది కాకుండా అన్నిటినీ కలుపుకుంటూ అన్నిటినీ ఒకటిగా చూస్తూ ఉండే మనస్సు ఒకటి ఉంటుందా అని అడిగారు. ఉంటే దానికోసం ఎక్కడ చూడాలి మనం? ఇదండి, వర్ణించడానికి వీల్లేని విషయాల్ని వర్ణించేటప్పుడు చెప్పడంలో కొన్ని కష్టాలు వస్తాయి. మనస్సు లేనే లేదు ఒకసారి చెప్తాం, మనస్సు ఉన్నది దాన్ని శుద్ధం చేయాలి ఇంకోసారి చెప్తారు. ఇక్కడ ఏం చెబుతున్నారు? ఒక మనస్సు అన్నిటినీ వేరు చేసి రాగద్వేషాలతో చూచేటటువంటిది ఉంటుంది. మరి ఆ రాగద్వేషాలు లేకుండా, వేరు చేయకుండా అన్నిటినీ కలిపి చూడు అని చెప్తున్నారు. దానికి కూడా ఒక మనస్సు కావాలి కదా. అంటే అది మరొక రకం మనస్సు అని ఈ సందర్భంలో చెప్తున్నారు. రెండు మనస్సులు ఉంటాయా అంటే సందర్భాన్ని బట్టి ఒక్కోసారి చెప్తూ ఉంటారు, శుద్ధ మనస్సు, మలిన మనస్సు అని. ఇక్కడ కూడా అదే, మలిన మనస్సు మారి శుద్ధ మనస్సుగా అయినప్పుడు, అజ్ఞానంతో కూడిన మనస్సు కాస్త జ్ఞానం కలిగిన మనస్సుగా మారినప్పుడు అంతా ఒకటిగా చూచేటటువంటి శక్తి వస్తుంది. మహారాజు గారు అంటున్నారు, సాధారణంగా మనకు అనుభవంలో ఉండేటటువంటి పరిమితులకు లోబడిన ఖండత్వం అంటే అన్నిటినీ వేరు చేసి భిన్నంగా చూపించేటటువంటి మనస్సుకి అతీతమైపోయినప్పుడు, అంటే మనకు తెలిసినటువంటి మనస్సు స్వభావము, దాని పనులు వాటికి అతీతమై దానికి కూడా సాక్షిగా ఉండగలిగిన స్థితి వచ్చినప్పుడు ఆ మనస్సు పోయి కొత్త మనస్సు పుడుతుంది. ఇవన్నీ ఇందాక చెప్పాము. చెప్పడానికి వీల్లేని విషయాన్ని చెప్పడానికి, కొత్త మనస్సు పుడుతుంది అంటే మళ్ళీ ఎక్కడి నుంచో పుట్టుకొస్తుందని కాదు. అంతకు ముందు ఉన్న మనస్సులోనే ఒక మార్పు వచ్చి అంతకుముందు చూచిన పద్ధతిలో కాకుండా కొత్త రకమైనటువంటి పద్ధతి వస్తుంది. దాన్నే దృష్టి జ్ఞానమయం కృత్వా అంటాడు. దృష్టిని జ్ఞానమయం చేస్తే అప్పుడంతా బ్రహ్మగా కనపడుతుంది అంటారు. సాక్షి అంటే ఏంటి అని అడిగితే ఇంకో రకంగా చెప్తున్నారు. సాక్షి అనేది అనుభవం ఉన్నది అని, అనుభవం లేదు అని ఊరక చూస్తూ ఉంటుంది.
అది తనంతట తానుగా ఒక అనుభవం కాదు. ఇది తక్కినన్ని అనుభవాల్లాగా ఇది ఫలానా 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 అనే అనుభవాలు వస్తూ ఉంటాయి. ఆ రకంగా సాక్షి అనేది అనుభవం కాదు. ఎందుకంటే ఎప్పుడూ ఉంటుంది, అటు చూస్తూ ఉంటుంది. కానీ అని చెప్తున్నారు, నేను సాక్షిని అనే ఆలోచన వచ్చినప్పుడు అది కూడా ఒక అనుభవంగా మారుతుంది. అంటే ఏంటి? నేను సాక్షిని అనడంలో అహంకారం వచ్చేసింది, అది కూడా ఒక అనుభవం అయింది. ఇందాక 15 నిమిషాల సేపు నేను మంచి సాక్షిగా ఉన్నాను అంటే అది కూడా జ్ఞాపకంగా మారింది. అనుభవం జ్ఞాపకంగా మారి మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది. ఇదంతా ఉంటుంది. కొత్త సాక్షి అంటే నేను చూస్తున్నాను అన్న భావం కూడా లేకుండా, అహంకారం లేకుండా అటూరుగా చూస్తూ ఉండటం. ఎవరో అన్నారు, నాకు తెలిసిందంతా సుఖమైన విషయాల కోసం కోరికలు, బాధ అంటే భయము నాలో ఉన్నాయి అని తన యొక్క అతి సామాన్యమైన స్థితిని గురించి చెప్పారు. మహారాజు గారు ఆయన కొంచెం మందలించినట్టుగా చెప్పారు, నీ గురించి నువ్వు అట్లా అనుకుంటున్నావా? ఆపు. నువ్వు ఒక అలవాటుని ఒకేసారి మానుకోలేకపోతే దాన్ని అందరికీ తెలిసినటువంటి పద్ధతిలో ఎదుర్కో. ఏంటది? అది మాయా, మిథ్య, ఒట్టిదే అన్న విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉండటం, అలవాటుగా అయిన వాటిని ప్రశ్నిస్తూ ఉండటం అనేది కూడా మనస్సు యొక్క పనులలో ఒకటిగా పెట్టుకో. దేన్ని మనస్సు సృష్టించిందో దాన్ని మనస్సే నశింపజేయాలి అని ఇక్కడ ఇంకొక రకమైన సాధన అండి. నేనెవరు అని ఏ ఇతర భావం వచ్చినా ఇది కాదంటూ నెట్టేయడం అనేది ఎక్కువగా చెప్తున్నారు. అది నీకు కుదరదా అని చెప్తున్నారు. కాదండి, నాలో కోరికలు భయాలు ఉండనే నేను తీసుకేసుకోలేకుండా ఉన్నాను అంటే ఆలోచనని ఉపయోగించుకోమన్నారు. ఆలోచనకు వ్యతిరేకంగా నేను ఫలానా ఫలానా నాకు ఇది ఉంది అది ఉందని ఆలోచనని తీసివేయడం కోసం ఏంటది? నేనెవరు, నేను అది కాదుగా ఇది కాదుగా అనే ఆలోచనలను పెట్టుకో అన్నారు. ఇక్కడ చిన్న తేడా ఏంటి? కుదిరితే నేనెవరు అట్లా ఒకసారి 2 సార్లు 3 సార్లు ప్రశ్నించట నిశ్చలంగా ఆగిపోయి ఆ మౌన స్థితిని చూడటం. అది కుదరక ఇంకా ఆలోచన వస్తున్నాయి నాకు చేత కావట్లేదు అనేటట్లయితే మనస్సునే ఉపయోగించుకో. మళ్ళీ ఎట్లా? నాకు అది అంటదు, నేను ఇది కాదు, నేను అది, ఇట్లాంటి భావాలను పెట్టుకుని మనస్సుతోటే మనస్సుని జయించాలి. మనస్సు సహాయంతో మనస్సుని జయించవచ్చునా అని అడిగితే మనస్సుని చాతనైనంతగా పరిశీలించడానికే మనస్సును ఉపయోగించుకో. మనస్సుని దాటి వెళ్ళటానికి ఇది చాలా సహాయం చేస్తుంది. అంటే చాలా మంది అడిగే ప్రశ్న, మనస్సును దాటి వెళ్ళాలంటారు, మరి మనస్సుతో ఎట్లా సాధన చేస్తారు? అది మహారాజు గారు చెప్పింది. మనస్సుతోటే మనస్సుని పరిశీలిస్తూ దాన్ని శుద్ధం చేస్తూ వేస్తూ ఉంటూ దాన్ని దాటి వెళ్ళగలుగుతావు. ఇదే విషయాన్ని కోరికలకు సంబంధించి కూడా చెప్తున్నారు. కోరికలన్నిటినీ చంపేయాలి అనుకోకు. ఆ కోరికల్ని సరి అయిన మార్గంలోకి మళ్లించు. ఇది కూడా సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలండి. కోరికల శత్రువులు, వాటిని తీసేయాలని సాధారణంగా చెప్తూ ఉంటారు. మహారాజు గారు అదే అర్థాన్ని ఇంకొక రకంగా, కోరికలు నువ్వు తీసేయక్కర్లా, దాన్ని సరి అయిన మార్గంలో పెట్టు. అంటే ఏంటి? ప్రాపంచిక విషయాల మీద కోరిక కాకుండా సాక్షిగా ఉండాలి, శుద్ధ చైతన్యాన్ని తెలుసుకోవాలి, అతీతంగా వెళ్ళిపోవాలి, సుఖదుఖాలని వదిలేసి ప్రశాంత స్థితిలో ఉండాలి. ఇటువంటి కోరికలు పనికొస్తాయి, వాటిని పెట్టుకో అన్నారు. ఏ కోరిక లేకుండా ఉంటే నువ్వు చచ్చిన వాడితో సమానం.
కింది స్థాయి కోరికలతో ఉంటే నువ్వు దయ్యంతో సమానం. అల్పమైన తుచ్చమైన అంటే ప్రాపంచికమైన కోరికల్ని వదలటం ద్వారా నీవు పరమాత్మ స్థితిని చేరుకోగలుగుతావు. తక్కువ రకం వాటితో నువ్వు తృప్తి పడుతూ ఉన్నంత కాలం నువ్వు పైదాన్ని అందుకోలేవు. ఏది నీకు సంతోషాన్ని తృప్తిని కలిగిస్తూ ఉంటుందో అదే నిన్ను పైకి పోనీయకుండా ఆపుతుంది. పరమాత్మ యందు తీవ్రమైనటువంటి కోరిక ఉంటే అది నీకు పరమాత్మ నుండి వచ్చిన పిలుపే. చూడండి, పరమాత్మ కావాలి, ఇక్కడ పరమాత్మ అంటే ఏదో అనుకోవద్దు, ఆత్మస్వరూపం, శుద్ధ చైతన్యం, అతీతమైనటువంటిది, ఇటువంటివి చెప్పారు కదా. ఆ స్థితి కావాలి అనిపించటమే పరమాత్మ నుండి నీకు పిలుపు వస్తోంది అని గుర్తుట. తరువాత ఆత్మస్థితినే మౌనము అనే మాటతో కూడా మహారాజు గారు చెప్పేవారు. నిజానికి వేదాంత శాస్త్రాలన్నిట్లోనూ ఆ అర్థం వస్తుంది. మౌనం అంటే ఆత్మ అన్నట్లు. మౌనం అనేది ఒక్కటే, అది లేకుండా మాటలు ఏవి ఉండవు, వినపడవు. అది ఎల్లప్పుడూ ఉంటుంది మాటలకి వెనక ఆధారంగా. నీ దృష్టిని మాటల నుండి మౌనం నిశ్శబ్దానికి మరల్చు, అప్పుడు నువ్వు దానిని వింటావు. ఇక్కడ నిశ్శబ్దం లేక మౌనాన్ని వినటం అనేది మళ్ళీ కవిత్వంతో చెప్పిన మాట అండి. నిజంగా చెవులకు వినపడే శబ్దం కాదు, లోపల లోపల అనుభవం కలుగుతుంది అని. దీన్ని మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. బయటికి చెప్తే రెండు శబ్దాల మధ్యలో ఏముంది, లోపల లోపల అనుకుంటూ చూస్తే రెండు ఆలోచనల మధ్యలో ఏముంది. ఓం గురు జయ గురు ఓం గురు ఇట్లా బయటకు చెప్పినప్పుడు శబ్దానికి మధ్యలో ఏముంది అని గమనించడం ఒక సాధన. లోపల లోపల అనుకుంటూ ఉంటే ఆలోచన అనుకోండి, ఆలోచన భావం, ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచనకి మధ్యలో ఏముంది. ఇక్కడ గమనించాల్సిందేంటి, మధ్యలో ఏదైతే ఉంటుందో అది ఎప్పుడూ మారకుండా ఉంటుంది. మాటలు మారుతూ ఉంటాయి, లోపల ఆలోచనలు భావాలు మారుతూ ఉంటాయి, మధ్యలో ఉండేది మారదు. మధ్యలో ఏముందండి, నిశ్శబ్దం, ఖాళీ, ఏమీ లేనితనం కదా అంటే కాదు. ఏమీ లేని సమయంలో కూడా ఒక చైతన్యం ఉంటుంది. ఎట్లా ఉంటుందది, ఏదైనా వస్తే గమనించడానికి రెడీ అనమాట అండి. ఏం లేకపోతే అది నిశ్చలంగా ఉంటుంది. సరే, తర్వాత శబ్దాలు వస్తున్నాయి లేక లోపల భావాలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి? శబ్దానికి మధ్యలో ఉన్న నిశ్శబ్దాన్ని గమనించడం అలవాటైన తర్వాత ఇప్పుడు మహారాజు గారు చెప్పింది, శబ్దాలకు కూడా ఆధారమైన మౌనం, దాన్ని పట్టుకోవాలన్నారు. దాన్ని కూడా మనం సాధన చేయవచ్చు. ఇందాకడితే మళ్ళీ చేద్దాం. ఓం గురు జయ గురు మధ్యలో ఏముంది అని చూస్తే ఆ నిశ్శబ్దం కనపడుతుందండి. ఆ నిశ్శబ్దం మారటం లేదు కాబట్టి శబ్దాలు వచ్చిన సమయంలో కూడా అది ఉండాలి.
ఆ దృష్టితో పరిశీలించండి. అంటే శబ్దానికి విలువకుండా, శబ్దాన్ని పట్టించుకోకుండా నిశ్శబ్దం లేక మౌనం ఎట్లా ఉంటుంది అని చూడటం మొదలు పెడితే మనసు రెండుగా అయిపోతుంది. ఒక భాగం ఎక్కువగా నిశ్శబ్దం మీద దృష్టి పెట్టి శబ్దాన్ని కొద్దిగా వింటూ ఉంటుంది. అప్పుడు అర్థమవుతుంది మహారాజు గారు చెప్పింది. నిశ్శబ్దమే శబ్దాలకు ఆధారం. నిశ్శబ్దంలో నుండే ఇవన్నీ వస్తున్నాయి. ఓం గురు జయ గురు అంటున్నప్పుడు కూడా నిశ్శబ్దం ఉంది. జయ జయ గురు ఓం. నిశ్శబ్దం మీదకి మరల్సారి దృష్టి, ఏకాగ్రత. శబ్దాన్ని పట్టించుకోకుండా ఉంటే అది కుదురుతుంది. ఈ దృష్టితో చెప్పినప్పుడు శుద్ధ చైతన్యంలో నుంచే అన్ని భావాలు, ఆలోచనలు, శబ్దాలు, అనుభవాలు అన్నీ కలుగుతున్నాయి. ఇవన్నీ ఆగిపోయినప్పుడు కూడా అది ఉంటుంది. ఇవన్నీ వస్తున్నప్పుడు వెనకాల ఉంటుంది ఆధారంగా. మనం పట్టించుకోకపోయినా ఉంటుంది. పట్టించుకొని చూస్తే అది ఇది రెండు కనపడతాయి. అది సాక్షి. పట్టించుకోకుండా చూస్తే, దాన్ని పట్టించుకోకుండా వీటిని చూస్తూ ఉంటే ప్రపంచం మాత్రమే కనపడుతూ ఉంటుంది. ఇదంతా చూసిన తరువాత ప్రపంచం అనేది వస్తూ పోతూ ఉంటుంది. ఆధారంగా ఉన్న చైతన్యం మారకుండా ఉంటుంది. శబ్దం ఉన్నప్పుడు కూడా దృష్టిని మరలిస్తే నిశ్శబ్దం కనపడుతుంది. ఓం గురు జయ గురు జయ జయ గురు. శ్రీ నిసర్గదత్త మహారాజు కీ జై. చిదానంద రూప శివోహం శివో